విమానాన్ని మించిన వేగంతో భూమిపై ప్రయాణించే రోజు దగ్గరలోనే ఉంది. భారత్ తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. ప్రయోగాలు విజయవంతమైతే హైపర్ లూప్లో గంటకు 1000 కిలోమీటర్ల వేగంతోనూ ప్రయాణించే వీలుంటుంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు గంటలోనే చేరుకోవచ్చా? దీనికోసం విమానం ఎక్కాల్సిన పని లేదా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలోనే తొలి హైపర్ లూప్ టెస్ట్ ట్రాక్ సిద్ధమైంది. 422 మీటర్ల పొడవైన ఈ ట్రాక్ను రైల్వే మంత్రిత్వ శాఖ సహకారంతో మద్రాస్ ఐఐటి అభివృద్ధి చేసింది. హైపర్ లూప్ వ్యవస్థకు సంబంధించిన పరిజ్ఞానాలను పరీక్షించడానికి, అభివృద్ధి చేయడానికి ఈ టెస్ట్ ట్రాక్ ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టు కోసం ఐఐటి మద్రాస్కు 2 విడతల్లో $20 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ ప్రాజెక్టును మరింత ముందుకు తీసుకువెళ్లడానికి మరో $10 లక్షలు ఇవ్వబోతున్నట్లు వివరించారు. హైపర్ లూప్ను 5వ రవాణా సాధనంగా నిపుణులు భావిస్తున్నారు. ఇది సుదూర ప్రాంతాలకు చేరుకోవడానికి ఉపయోగించే హైస్పీడ్ రవాణా వ్యవస్థ. శూన్యంతో కూడిన గొట్టాల్లో రైలు బోగీలను పోలిన ప్యాడ్లు ప్రయాణిస్తాయి. దీనికోసం మ్యాగ్నెటిక్ లెవిటేషన్ సాంకేతికతను ఉపయోగిస్తారు. అందువల్ల ప్యాడ్ల దిగువ భాగం పట్టాలను తాకకుండా దాదాపు అంగుళం మేర గాల్లో ఎగురుతూ ఉంటాయి. అలాగే గొట్టాల్లో గాలి ఉండదు కనుక ర్యాపిడి, వాయు నిరోధకతకు తావుండదు. గంటకు 1000 నుంచి 1200 కిలోమీటర్ల వేగంతోనూ ప్యాడ్లు ప్రయాణించే వీలుంటుంది. త్వరలోనే తొలి వాణిజ్య హైపర్ లూప్ ప్రాజెక్టును చేపట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.